ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున స్తోత్రులందరికీ వందనాలు. మరి ఇంకొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామయడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు ఆత్మీయ అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన హెచ్చరికలు ధ్యానించుకుంటుండగా మీరే నా ద్వారా మాట్లాడమని, మాకు అవసరమైన వాక్యాన్ని, హెచ్చరికల్ని ఇవ్వమని, అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించమని, హృదయాల్ని తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రార్థనలో చెప్పినట్లుగా హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రికాకారుడు 5 ఇంపార్టెంట్ హెచ్చరికలు ఇచ్చాడు. మనం ఆత్మీయంగా పడిపోకుండా ఉండాలి, స్థిరంగా వాక్యంలో ఉండాలి అంటే ఈ 5 మనం పాటించాలి అనే ఉద్దేశంతో ఇది రాయబడి ఉన్నాయి. ఇది బేసిక్గా హెబ్రీలకు రాయబడిన పత్రిక. అంటే యూదులు ఎవరైతే యూద మతం నుంచి యేసుప్రభు మార్గంలోకి వచ్చారో వాళ్ళ కోసం, వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ ఆ కాలంలో ఆది సంఘంలో ఎదురయ్యే కష్టాలను, శ్రమలను బట్టి వాళ్ళు తిరిగి యూదా మతంలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ రచయిత ఈ బుక్ రాశాడనమాట, ఈ గ్రంథం హెబ్రీ పత్రిక. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మోషే కంటే శ్రేష్ఠుడు, ధర్మశాస్త్రం కంటే శ్రేష్ఠుడు, అహరోన్ కంటే శ్రేష్ఠుడు, ఇలాగా వాళ్ళు ఏదైతే ఇంపార్టెంట్గా తలుస్తారో వాటన్నిటికంటే శ్రేష్ఠుడైన యేసుప్రభుని వదిలి ఎందుకు వెళ్ళిపోతారు? ఆయన ఇచ్చిన భద్రతను, ఆయన ఇచ్చిన రక్షణను ఎందుకు మీరు స్వీకరించడం లేదు అని ఆ ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడనమాట. దీంట్లో 5 హెచ్చరికలు ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇవి మనకు కూడా అన్వయించుకోవచ్చు. అందువల్ల మనం కూడా నేర్చుకుందాం. ఈ ప్రధాన హెచ్చరికలు 5 ఉన్నాయి దీంట్లో. ఈ హెచ్చరికలు విశ్వాసులంతా సరైన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో చేయబడినందున యథార్థ హృదయంతో రచయిత రాశాడు. మనం కూడా యథార్థ హృదయంతో మనకు మేలు కలిగించేటిగా ఉన్నాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. మరి ఈ హెచ్చరిక అంటే కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ దానికి విధేయత చూపిస్తే కలిగే లాభాలు తెలుసుకుంటే సంతోషంగా వాటి ప్రకారమే చేయాలి అని ఆలోచన మనకు కలుగుతుంది. అదే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. హెచ్చరికల నుండి సిద్ధాంతాలు పుట్టవండి. హెచ్చరికలు అయిన తర్వాత అంటే హెచ్చరికలు అంటే సిద్ధాంతాలు కావు. హెచ్చరికలు అంతా నేర్చుకున్న తర్వాత దాంట్లో నుంచి సిద్ధాంతాలు వస్తాయి. ఈ హెచ్చరికల్లో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. మీరు 5 చూడండి. 5 నేను చెప్తూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకదానికంటే ఒక దాంట్లో కఠినత్వం ఎక్కువ అవుతుంది. కఠినంగా ఉండాలి కదా హెచ్చరికలు అంటే, మనం అర్థం చేసుకోవాలి. అది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఈ హెచ్చరికలన్నీ. ప్రతి హెచ్చరిక మనల్ని దేవుని వాక్యానికి విధేయత చూపాలని ప్రోత్సహిస్తూ, విధేయత చూపకుంటే వచ్చే దుష్పరిణామాలు, ఆత్మీయ దిగజారుడుతనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మొదటిగా ఒక జాబితా లాగా తయారు చేసుకుందాం. అవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండి ఒకే సందేశాన్ని బయటికి తెస్తాయి అనే ఉద్దేశం మనలో ఏర్పడితే జాగ్రత్తగా మనం నేర్చుకోగలం. అన్నిటికీ ఉండే ఇదే ఒకటే పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యము లక్ష్య పెట్టుము. ఇదే మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ హెచ్చరికలు. మరి మొదటి సందేశము నేను ఊరికే బ్రీఫ్గా చెప్తున్నాను, తర్వాత దాని గురించి విస్తారంగా చూస్తాం. మొదటి సందేశము 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉంటుంది. దీంట్లో డ్రిఫ్టింగ్ ఫ్రమ్ ద వర్డ్ అంటే దేవుని వాక్యం నుంచి దూరం అయిపోవడం, నెగ్లెక్ట్ చేయడం, దాన్ని ఎంత తప్పో తెలిసి చెప్తా ఉన్నాడు. 2వ సందేశము 3వ అధ్యాయం 7 నుంచి 4వ అధ్యాయం 13 వరకు. నేను ఈ వాక్య భాగాలన్నీ చదివే అంత టైం మనకు లేదు కాబట్టి నేను చెప్పిన వాక్య భాగాలన్నీ ఈ మెసేజ్ విన్న తర్వాత దయచేసి చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ 2వ దాంట్లో డౌటింగ్ ద వర్డ్ అంటే మనసు కఠినత్వం చేసుకొని దేవుని వాక్యాన్ని అనుమానిస్తున్నారు అనమాట. 3వది 5వ అధ్యాయం 11 నుంచి 6వ అధ్యాయం 20 వరకు ఉంది. డల్నెస్ టువర్డ్స్ ద వర్డ్ అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఉందిలే చూద్దాంలే తర్వాత సోమరితనం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం చదువుదామని ఒక నిర్ణయం తీసుకుంటాము మొదటి రోజు, జనవరి మొదటి రోజు. కొన్ని రోజులు అయిన తర్వాత నిర్లక్ష్యం వచ్చేస్తుంది, తర్వాత కంప్లీట్గా మానేస్తారు. డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వర్డ్, డౌటింగ్ ద వర్డ్,
ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది దీంట్లో. 4వ అధ్యాయంలో 4వ ఇది హెచ్చరిక ఏంటంటే 10వ అధ్యాయంలో కనపడుతుంది, 26 నుంచి 39 వరకు. డిస్పైజింగ్ ద వర్డ్ అంటే ఎగతాళైపోతుంది. వర్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, దాన్ని పెద్దగా అది ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటామన్నమాట. 5వది 12 అధ్యాయము 14 నుంచి 29 వరకు. డిఫైయింగ్ ద వర్డ్ అంటే దేవునికి వ్యతిరేకంగా చేయడం అన్నమాట. ఈ స్టేజ్కి మనం వస్తాం అంటే ఒకదాని తర్వాత ఒకటి నిర్లక్ష్యం చేయడం ఫస్ట్ ఫేస్ అయితే, లాస్ట్కు దాన్ని అసహించుకునే స్థాయికి దిగజారిపోతాం. ఒకదాని తర్వాత ఒకటి మనం ఇప్పుడు క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. మొదటిది ఏం చెప్పాను? నిర్లక్ష్యం చేయడం, దేవుని వాక్యం నుంచి దూరంగా తొలగిపోవడం, డ్రిఫ్టింగ్ అవే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉన్న వాక్య భాగంలో ఇది కనపడుతుంది. తాము విన్న సందేశం నుండి తొలగిపోవద్దు అని పాఠకులను రచయిత హెచ్చరిస్తున్నాడు. దానికి కారణము క్రీస్తు ద్వారా వచ్చే రక్షణ సువార్త పాత నిబంధన కింద ఉన్న ఆదేశాల కంటే చాలా గొప్ప స్థాయిలో ఉంది. దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తేనే ఎన్నో శిక్షలు వస్తూ ఉన్నాయి కదా. ఆ కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం నడవకుంటే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు, అంత భయంకరమైన శిక్షలు వచ్చాయి. మరి ఈనాడు యేసుప్రభువే స్వయంగా సజీవుడైన దేవుడు కృపాసహితమైన ఉచిత వార్త ఇస్తే మనం నిర్లక్ష్యం చేయొచ్చా? దానివల్ల తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అని హెచ్చరిస్తుంది. ప్రతి హెచ్చరిక కొరకు ఇవ్వబడిన వాక్య భాగాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి హెచ్చరికను అర్థం చేసుకోవడానికి ఒక పోలికను చెప్తూ ఉన్నాడు రచయిత. ఓడ రేవు చేరుకున్నాక దానికి లంగరు వేయకపోతే అలల తాకిడికి, గాలి తాకిడికి అది నెమ్మదిగా రేవు నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఓడ అంటే మనం అనుకుంటే, క్రీస్తు అనే రేవు చేరుకున్నాక ఆయన బోధనలలో స్థిరపరచకుండా అంటే లంగరు వేయకుండా ఉంటే అబద్ధ బోధల వైపు కొట్టుకొని పోతాం. కాబట్టి జాగ్రత్త పడాలి అనే హెచ్చరిక యూదా మతాన్ని వదిలి క్రైస్తవ్యంలో చేరిన యూదులు తాము వినిన వాటిపైన లంగరు వేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు వేసుకోలే, తమను తాము క్రీస్తుకు సమర్పించుకోలేదు. కాబట్టి అటువంటి వారికి ఈ జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. లంగరు వేయకపోతే నెమ్మదిగా దేవునికి రేవుకు దూరం అయిపోతారు. దీన్నే ఇక్కడ రక్షణ అని పిలిచారు. సంఘాలలో వేలాది మంది ఉంటారు, కానీ సమర్పణ జీవితం లేనందున పరలోకంలో కనపడరు. రక్షణ శాశ్వతం కాదు అనే వాళ్ళకి ఈ వాక్య భాగము బాగా వాడుతూ ఉంటారు. కానీ ఇది రోమపత్రిక 10వ అధ్యాయం 9లో పౌలు చెప్పిన శాశ్వత రక్షణ గురించి కాదు. హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ శాశ్వత రక్షణ గురించి పౌలు చెప్పట్లేదు. రక్షణ ఎప్పుడు శాశ్వతమేది, ఉచితంగా వచ్చింది, మనం సంపాదించుకుంది కాదు. కాబట్టి మనం పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోలేము. ఆయన కృప, ఎందుకు ఏ యోగ్యత లేని మనల్ని ఎంచుకొని మనల్ని రక్షించాడు అంటే అది కేవలం దేవుని కృపనే, దాని గురించి కాదు. దేవుడు యేసుప్రభు నమ్ముకున్నాక మీకు భద్రత ఉంది, ఆ భద్రత నుంచి వైదొలగద్దండి, ఈయన చాలా గొప్పవాడు అని హెబ్రీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యను గురించి తెలుసుకుని ఆయన దరికి చేరి ఆయన వాక్యం ఎందు స్థిరపడకపోతే ఈ భద్రత కోల్పోతారు అని అంటూ ఉన్నాడు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది అనే సంగతి కూడా ఇక్కడ అర్థమవుతుంది. అంటే మోషేకి ఇచ్చాడు అనుకోండి దేవుడు, అయితే దేవదూతల సమూహం అక్కడ ఉన్నారు అని స్టెఫెను అపోస్తుల కార్యములు 7:53లో చెప్తున్నాడు. అయితే ద్వితీయోపదేశ ఖండంలో కూడా మోషే అట్లనే చెప్తాడు. దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం మీరితేనే శిక్ష పడుతుంది కదా, మరి జీవం గల యేసుకు లోబడకపోతే శిక్ష ఇంకా ఎక్కువగా ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కృపా స్వార్త మొదట పౌలుకు దేవుని యొద్ద నుండి వచ్చింది, ఆ తర్వాత 2వ తరం వారైన ఈ పత్రికా రచయితకు అప్పగించబడింది అని చెప్పాడు. ఇక 2వ హెచ్చరికకు పోదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 4వ అధ్యాయము 13లో అవిశ్వాసము మరియు కఠిన హృదయానికి వ్యతిరేకంగా హెచ్చరిక. మొదటిదేమో దేవుని వాక్యం నుంచి దూరం పోవద్దండి, స్థిరపడండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమో కఠినత్వం చూపించొద్దండి అని చెప్తూ ఉన్నాడు. కీర్తన 95:8లో
కీర్తనకారుడు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కొనకుడి అని ఇజ్రాయేళ్లను ఉదాహరణగా తీసుకొని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళు 40 సంవత్సరాలు అనుక్షణము అద్భుతాల్లో జీవించినా కూడా వాళ్ళు దేవుని గొప్పతనం చూడలేకపోయారు, కఠినత్వం కలిగి ఉన్నారు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. మనము ఆయన ఇల్లు అని చెప్తున్నాడు ఇక్కడ. మనం ఇల్లు కాబట్టి మన హృదయాలను కఠినపరుచుకుంటే దేవుడిచ్చే విశ్రాంతిలోకి వెళ్ళలేము అని చెప్తూ ఉన్నాడు. విశ్రాంతిలో ప్రవేశించడంలో విఫలమైన అరణ్యతరం, అంటే ఇజ్రాయేలీల 40 ఏళ్ళ కాలంలో దాన్ని అరణ్యతరము అంటున్నాడు. వాళ్ళు దేవుని నుండి వైదొలిగే దుష్టమైన అవిశ్వాస హృదయం గురించి గ్రంథకర్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. నేడు అనబడు సమయం ఉండగానే, అంటే అవకాశం ఉన్నప్పుడే విశ్వాసంలో స్థిరపడండి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇక్కడ రచయిత 4 రకాల విశ్రాంతుల గురించి చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1-3లో రక్షణ విశ్రాంతి, క్రీస్తుని నమ్మి ఆయన సన్నిధికి వెళ్తే ఉచితంగా ఆయన ఇచ్చే విశ్రాంతి ఇది. 9వ వచనంలో దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటున్నాడు. అంటే అది ఎప్పటికీ ఉంటుంది, రక్షణ శాశ్వతం అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. 2వ రకమైన విశ్రాంతి దేవుని విశ్రాంతి, లేక దేవుడు ఏర్పరిచిన సబ్బాతు విశ్రాంతి. 4వ అధ్యాయం 4వ వచనం. 3వది కనాను విశ్రాంతి. దీని గురించి 5-7 వచనాల్లో చెప్పబడి ఉంది. ఇది పరలోక విశ్రాంతి కాదు. నిర్జీవ క్రియల వల్ల ఐగుప్తులో దాస్యం అనుభవించాక వారికి కనానులో విశ్రాంతి దొరికింది. 4వది పరలోక విశ్రాంతి. దీని గురించి 10-11 వచనాల్లో చెప్పబడి ఉంది. ప్రభు తన కార్యం ముగించి విశ్రమించినట్లుగా మన పని ఈ లోకంలో దేవుని చిత్త ప్రకారం ముగించుకుంటే మనకు పరలోక విశ్రాంతి ఆయన చిత్త ప్రకారము ఉండాలి. అప్పుడు మనం పరలోక విశ్రాంతి కలుగుతుంది అంటున్నాడు. అందువల్ల దేవుని మాటల గురించి కఠినత్వం కలిగి ఉండకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కఠినత్వం కలిగితే ఏమవుతుంది? దేవునిచ్చే విశ్రాంతిని పొందలేకపోతున్నాం. మొదటి హెచ్చరికలోనేమో మీరు వాక్యం నుంచి దూరం అయిపోతున్నారు, నిర్లక్ష్యం చేయొద్దండి, మీరు దేవునికి దూరం అయిపోతారు అనే హెచ్చరిక. రెండవదేమో మీ వాక్యం పట్ల మీరు కఠినత్వం కలిగి ఉండద్దు అని 2వ హెచ్చరిక. 3వది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11-6వ అధ్యాయం 20 వరకు కనపడుతుంది. ఆత్మీయ అపరిపక్వత మరియు విశ్వాస భ్రష్టత్వతకు వ్యతిరేకంగా హెచ్చరిక. ఆత్మీయంగా అపరిపక్వత అంటే మీరు మెచ్యూర్ అవ్వట్లే, ఎప్పుడు పాలు తాగే పిల్లల్లాగానే ఉంటున్నారు, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటున్నారు. విశ్వాసులు ఎందుకు ఇట్లా అవుతున్నారంటే సోమరితనం, వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మీరు వినేదానికి ఇష్టపడట్లేదు, సోమరితనంగా ఉంటున్నారు. మళ్ళీ చూస్తాంలే, మళ్ళీ మాట్లాడదాంలే, మళ్ళీ విందాంలే అని అనుకుంటున్నారు. దానివల్ల మీకు కష్టము అంటున్నాడు. బలమైన ఆహారానికి బదులుగా ఇంకా పాలు అవసరమైన వారై ఆత్మీయంగా అపరిపక్వంగా ఉన్నారు అని వారిని రచయిత గద్దించాడు. 6వ అధ్యాయం 4-8లో భయం గొలిపే హెచ్చరిక ఉంది. పరలోకపరమైన పరిశుద్ధాత్మను వరంగా పొంది రాబోయే యుగంలో ఏమేమి శక్తుల ప్రభావము గురించి రుచి చూసి అనుభవించి ఆ తర్వాత పడిపోయిన వారు పశ్చాత్తాపడినా కూడా పునరుద్ధరింపబడరు, అది అసాధ్యము అని ఇక్కడ చెప్తున్నాడు రచయిత. ఎందుకంటే వారు క్రీస్తుని తిరిగి సిలువ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకే వినుటల్లో సోమరితనం కలిగి ఉండొద్దని చెప్తూ ఉన్నాడు. అర్థమైంది కదండి? ఇదంతా ఆత్మీయ అభివృద్ధి కోసమే. ఈ హెచ్చరికలన్నీ కూడా మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి, వాక్యంలో స్థిరపడాలి అనే ఉద్దేశంతో ఈ రచయిత కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉన్నా కూడా మనము అర్థం చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. కఠినత్వము, అలసత్వము, సోమరితనము ఇవన్నీ ఉంటే దేవునికి చాలా దూరం అయిపోతామండి. వాక్యంలో స్థిరపడాలి మనం. 4వది హెబ్రీయులకు 10:26-39 వరకు దేవుని స్వరాన్ని తిరస్కరించవద్దని హెచ్చరిక. 29వ వచనంలో దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన
నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు మరి ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను పాదములతో తొక్కడం అంట. దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కడం అంటే నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఆయనను తిరస్కరించడం. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి మనకు ఎటువంటి భయంకరమైన పాపాల నుంచి బయటికి పోవాలన్నా యేసు రక్తం కావాలి. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికి ఇవ్వాల్సిన పవిత్రత కానీ, అది పవిత్రమైన రక్తం అని రియలైజ్ చేయడం కానీ, ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవ్వట్లేదు. అది అపవిత్రమైన దానిగా చెప్తున్నారు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, మనకు కృప కావాలి, దేవుని కృప కావాలి అంటే పరిశుద్ధాత్మని కూడా అంగీకరించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనం అంగీకరించాలి. మనకు అర్థం కాకపోయినా కూడా త్రిత్వం ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఆత్మను తిరస్కరించిన వాడు, కొంతమంది పరిశుద్ధాత్మను తిరస్కరిస్తారు, కొంతమంది యేసుప్రభువును కుమారుడైన దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు, కొంతమంది దేవుణ్ణే తిరస్కరిస్తున్నారు, తండ్రి అయిన దేవుణ్ణి. మరి ఈ ముగ్గురిని యాక్సెప్ట్ చేస్తేనే కదా పాదాల మీద పడి ముద్దు పెట్టుకోవాల్సిన యేసయ్యను పాదాలతో తొక్కితే ఎవరు భరిస్తారండి? తండ్రి అయిన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా శిక్షించకుండా? ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. సిలువలో చివరి రక్త బొట్టు వరకు మన కోసం కార్చాడు. అటువంటి వాడిని నిర్లక్ష్యం చేస్తే మనము ఎందుకు పనికొస్తాం? అది దండనకు పాత్రుడుగా ఎంచబడునని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ భ్రష్టత్వానికి గల కారణాలు. ఇంకొక భయంకరమైన మాటను చూడండి, 30వ వచనంలో, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత భరించడం ఎవరికి సాధ్యం కాదండి. దేవుని ఉగ్రత వస్తే ఏమవుతుంది? నిత్య నరకానికి పోతాం. నరకంలో ఏముంటుంది? నిత్యము అగ్ని మండుతూ ఉంటుంది, అది ఆరిపోదు. అక్కడ దాహము, ఆకలి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఆహాకారాలు ఉంటాయి. అది నిత్య నరకం. ఆ నరకానికి పోకుండా ఉండాలి అంటే మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యంకు దూరం అయిపోకూడదు, వాక్యం ఎడల సోమర్తనం కలిగి ఉండకూడదు, వాక్యాన్ని చాలా అంటే మనం చాలా గౌరవించాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనకు అర్థం కావాలి. అప్పుడే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉంటుంది. చివరిగా 5వది హెబ్రీయులకు 12:14-29 వరకు, దేవుని స్వరాన్ని తిరస్కరించవద్దు అని హెచ్చరిక. చేదు అనే వేరు మొలవనీయద్దని, అది అనేకులను అపవిత్రపరచకుండా చూసుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ చేదు మనసులో కఠినత్వము, మనసులో బాధ, మనసులో ఇతరుల గురించి క్షమించలేనితనము, ఇవన్నీ చేదు అండి. అసూయ, ద్వేషము, ఇవన్నీ చేదు. మన హృదయంలో చేదు ఉన్నప్పుడు మనము యేసుప్రభును మనం హృదయంలో స్థానం ఇవ్వలేం. పరిశుద్ధాత్ముడు మనలో నివసించలేడు. ఎప్పుడైతే మనము ఆ చేదును మన హృదయాల్లో అలాగే ఉంచుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడికి కూడా బాధ వస్తుంది. పరిశుద్ధాత్మను బాధ పెట్టిన వాడు ఎవరు కూడా పరలోకంలోకి వెళ్ళలేడు. ఇవన్నీ కూడా చేదు ఉండేదానివల్ల మనకు దేవుడికి మధ్యలో అది అంతరాయం కలిగిస్తుంది. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రావు. చేదు అనేది మనం తొలగించుకోవాలి. చేదు అనే వేరు మలువనీయద్దని, అది అనేకులను అపవిత్రపరచకుండా చూసుకోమని, ఏశావు వలె వ్యభిచారులుగా లేదా అపవిత్రులుగా ఉండవద్దని పాఠకులకు చెప్పబడి ఉంది. ఏశావు ఏం చేశాడు? యాకోబు యొక్క అన్న ఏశావు. అతను ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని ఒక బౌల్ ఆఫ్ సూప్ కోసము అమ్మేశాడు తమ్ముడికి. యాకోబుకి ఎప్పుడు జ్యేష్ఠత్వం మీదనే ఉంది. జ్యేష్ఠుడు అంటే యూదుల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి డెసిషన్ అతని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆస్తిలో సగం అతనికి ఇస్తారు, ప్రతి దాంట్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అటువంటి జ్యేష్ఠత్వాన్ని కోరుకున్న యాకోబు తను వండిన కలగూరు గంప ఆ సూపు, ఆ కూర ఇచ్చి అన్న దగ్గర అది తీసుకున్నాడు అనమాట.
మరి ఏశావు తిండి కోసమని తన జ్యేష్ఠత్వం వదులుకున్నాడు. అది దేవుడిచ్చిన పెద్ద వరం. ఆ వరాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత రియలైజ్ అయ్యి తను కావాలని పశ్చాత్తాపడినా కూడా తిరిగి రాల. మనకు కూడా అలాగే ఉంటుంది దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తే. యాక్చువల్గా ఏశావు వలె వ్యభిచారులుగా లేదా అపవిత్రులుగా ఉండవద్దని పాఠకులకు చెప్పబడింది. వ్యభిచారం అంటే దేవుని కంటే, దేవుడిచ్చిన వరాల కంటే ఇహలోకపరమైన తిండి మీద ఎక్కువ ఆశ చూపించాడు కాబట్టి ఏశావును వ్యభిచారిగా వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. అది అపవిత్రతకు దారితీస్తుంది. అలా ఉండొద్దని పాఠకులకు చెప్పబడి ఉంది. పరలోకం నుండి మాట్లాడే దేవుని తిరస్కరించవద్దనే హెచ్చరిక ఉంది. ఈ 5 హెచ్చరికలు దేవుని ఎదురు నుండి వచ్చాయి. పరలోకం నుండి బుద్ధి చెప్పువాన్ని నిరాకరించవద్దని హెబ్రీ పత్రిక రచయిత వేడుకుంటూ ఉన్నాడు. ఈనాడు ఈ 5 హెచ్చరికలు కూడా మనకు కూడా వర్తిస్తాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా మన జీవితాల్లో అన్వయించుకోవాలి. ఇవన్నీ యూదులతో చెప్తున్న మాటలు. అందువలననే ప్రతి హెచ్చరికలో ధర్మశాస్త్రము పాత నిబంధనలోని ప్రజలను ఉదాహరణగా తీసుకొని వారు అవిధేయత వల్ల నశించిపోతున్నారు. యాక్చువల్గా అప్పటికి ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు పాస్ట్ టెన్స్ కాబట్టి అప్పుడు అలాగా నశించిపోయారు. ఇప్పుడు కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు రక్షింపబడ్డారు, కానీ మీరు అవిధేయత చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళలాగానే అయిపోతారు అని హెచ్చరిక. ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం కాబట్టి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన తప్పక క్షమిస్తాడు. కాబట్టి మీరు మారండి అని తిరిగి యూదామతంలోకి వెళ్తే రక్షణ కోల్పోతారు అని హెచ్చరించుతూ ఈ సందేశాలు గ్రంథస్థం చేసి ఉన్నాడు. ఇవన్నీ మన జీవితాల్లో కూడా అన్వయించుకుంటే మనం కూడా రక్షణలో శాశ్వతంగా ఉంటాం. రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడిందండి. రక్షణ శాశ్వతమా కాదా అనే మాట మనం మాట్లాడకూడదు. ఇది యూదులతో మాట్లాడిన రక్షణ. ఇది పరలోకానికి చేర్చే రక్షణ కాదు. రక్షణ అంటే చాలా రకాలుగా ఉంటాయి కదా. రక్షణ అంటే యుద్ధంలో ఎవరైనా ఒక లీడర్ వచ్చి మనల్ని రక్షణలోకి నడిపిస్తాడు. మోషే ఇజ్రాయెల్ జనాంగానికి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి రక్షకుడిగా వచ్చాడు. ఆ విధంగా శారీరక రక్షణ, ఆత్మీయ రక్షణ, దాని గురించి డిఫరెన్స్ మనకు తెలుసుకోవాలి. వీళ్ళకు దేవుడిచ్చినది ఆ కాలంలో యూదులకు భద్రత, అది శారీరక రక్షణ. దాని నుంచి మీరు దూరం అవ్వద్దండి, యేసుప్రభు దగ్గర ఉంటే మీరు ఎప్పుడు కూడా భద్రంగా ఉంటారు, మిమ్మల్ని ఎవరు సాతాన్ మీ వైపు దాడి చేయలేడు అనే విషయాలు ఈ హెబ్రీ పత్రిక రచయిత క్లియర్గా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలు మన జీవితంలో కూడా అన్వయించుకొని మన జీవితాలను నాశనం అవ్వకుండా ఉండేటట్టుగా మనల్ని మనం భద్రపరచుకోవాలని యేసుక్రీస్తు నామమున వేడుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, హెబ్రీ పత్రిక రచయిత హెచ్చరించినట్లుగా మేము హెచ్చరింపబడి ఇతరులను కూడా హెచ్చరించి నాశనానికి పోకుండా ఉండేటట్టు వాళ్ళను జాగ్రత్త పడమని, వాళ్ళకి చెప్పేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.